పహల్గామ్ దాడి అన్నది ఒక కుట్రపూరితంగా ప్లాన్ ప్రకారమే చేశారనుకోవచ్చా? ఇందులో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు గాని, ఆయన హస్తం గాని ఏ విధంగా పనిచేసింది అనుకుంటున్నారు? ఒక ప్లాన్‌డేనా ఇది? 100% ఈ గా ఈ సార్. ఈ పరిణామాలన్నీ వాళ్ళు ఊహించిందేనా? 100 సార్ వాళ్ళు సార్ అదే నేను చెప్తున్నాను. మనము ఒక్కసారి కాదు సార్ 4 సార్లు వీళ్ళని దెబ్బ కొట్టాము. హ్మ్. గతంలో 4 సార్లు చావు దెబ్బ కొట్టిన సిగ్గుల రాని ప్రజాతి సార్ అది. అసలు వాళ్ళని నేను మనుషుల్లో కూడా లెక్కబెట్టను. హ్మ్. ఎందుకంటే ఇన్ ది ఆర్మీ ఇట్ ఈస్ టాట్ యూ కెనాట్ హార్మ్ అన్ ఇన్నోసెంట్ పర్సన్. యూ కెనాట్ హార్మ్ సార్. 93,000 మందిని ప్రిజనర్స్ ఆఫ్ వార్ ని 3 సంవత్సరాలు భారత్ మేపి పాకిస్తాన్ కి రిటర్న్ ఇచ్చింది సార్. 3 సంవత్సరాలు. హ్మ్. అండ్ వీళ్ళేం చేశారు, ఈ 93,000 మంది వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు ప్రిజనర్స్ ఆఫ్ వార్ అయితే మిమ్మల్ని మళ్ళీ ఆర్మీలో తీసుకోరు సార్. సో వీళ్ళేం చేశారు, వీళ్ళని ఐఎస్ఐకి అప్పగించి వీళ్ళ ద్వారా బార్డర్ ఏరియాలో మదర్సాలు నడిపించి అక్కడ టెర్రరిస్టులు తయారు చేశారు సార్. ఓకే. అంటే మన భారతదేశం వీళ్ళకి ప్రాణభిక్ష ఇస్తే వీళ్ళు చేసింది ఏంటి సార్ మన మీద? హ్మ్. అసలు వీళ్ళు మనుషులేనా సార్? మీరు చెప్పండి ఓ మాట. కరెక్ట్. ఇంకొక ఎగ్జాంపులే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలే చూస్తే భారతదేశం మనము టార్గెటెడ్‌గా ఎక్కడైతే ఈ క్యాంప్స్ నడుస్తున్నాయో, ఉగ్రవాద శిబిరాలు నడుస్తున్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేస్తే ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ మన సైనిక శిబిరాలను టార్గెట్ చేస్తోంది, ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేస్తోంది, స్కూల్స్ను టార్గెట్ చేస్తోంది, జనావాసాలను టార్గెట్ చేస్తోంది. నిజంగా మీరు మనుషులేనా అని మీరు అన్నదానికి ఇవన్నీ కంటికి కనిపిస్తున్న పిక్చర్స్ లాగా ఉన్నాయి సార్. 100% సార్. నేను చెప్తున్నాను కదా, వీళ్ళకి భూమి మీద ఉండే హక్కు లేదు. వీళ్ళకి ఒక దేశం నడిపే సత్తా లేదు. వీళ్ళకి ఒక దేశం, ఒక స్పిరిట్ సార్. పాక్ అంటే ఫార్సీలో ప్యూరెస్ట్ ఫామ్ ని పాక్ అంటారు సార్. వీళ్ళు నా పాక్ ఎదవలు సార్. వీళ్ళు పాక్ ఎలాగవుతారు సార్? నాకు అర్థం కాదు. అంటే ఒక మతాన్ని మీరు బిలీవ్ చేస్తే ఆ మతం గురించి తప్పుగా మీరు అందరినీ మైండ్ వాష్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి జనాల మీద పంపిస్తున్నారు. అసలు మీకు బుర్ర ఉన్నదా సార్? రైట్. ఇక్కడ బలూచిస్తాన్ కానీ, తెహ్రీక్ ఏ తాలిబాన్ కానీ ఇవి కూడా ఎప్పుడైతే భారత్ దాడులు మనం వాళ్ళని తిప్పికొడుతూ ముందుకెళ్తున్నామో అదే సమయంలో బలూచా లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ ఏ తాలిబాన్ ఇవి కూడా పాకిస్తాన్ టార్గెట్గా పనిచేస్తూ ముందుకెళ్తుంటే అసలు ఏంటి, పాకిస్తాన్ నిలబడుతుందా? సార్ పాకిస్తాన్ త్వరలో ఇప్పుడు ఉన్న పాకిస్తాను 3 ముక్కలు అవుతుంది సార్. ఇది మీరు రాసుకోండి సార్. ఇంతేనా సార్? బలూచిస్తాన్ వేరవుతుంది, సింధ్ వేరవుతుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ 3 వేరైపోతాయి. పంజాబ్ ఒక్కటే మిగిలిపోతుంది. 3 ముక్కలు కావడం ఖాయమా? 100%, 1000%, 10,000%. ఎందుకంటే వీళ్ళు కోరి తెచ్చుకున్నారు సార్. ఓకే. వీళ్ళు కోరి తెచ్చుకున్నదే ఇది. ఎందుకంటే సార్ అమెరికా లేనిది ఇప్పటి వరకు పాకిస్తాన్ ఉండేదే కాదు సార్. అమెరికా వాళ్ళు పాకిస్తాన్ ని గేట్వే టు సెంట్రల్ ఏషియాగా వాడుకున్నారు సార్. అవును. చైనా పాకిస్తాన్ ని యాజ్ ఎ స్ట్రాటజీ ప్రెషర్ పాయింట్ అగైన్స్ట్ ఇండియాగా వాడుకుంటుంది సార్. ఇది పాకిస్తాన్ కి అర్థం కావట్లేదండి. అంటే అర్థం అవడానికి బుర్ర కూడా ఉండాలి కదా. కరెక్టే. ఆ బుర్ర లేని ప్రజాతికి ఎలా అర్థమవుతుంది? గాడిదికి అర్థం కాదండి. కానీ సార్ ఇక్కడ అమెరికా కానీ, చైనా కానీ, ఇతర దేశాలు కానీ ఏదైతే పాకిస్తాను పూర్తి స్థాయిలో తమకు మద్దతు వస్తుందని భావించిందో ఆ దేశాల నుంచి కూడా ఏం పెద్దగా దానికి మద్దతు లభిస్తున్నట్టుగా లేదు. ఇండైరెక్ట్గా 1-2 మాటలు చెప్పొచ్చు, లేదంటే ఎవరికి వాళ్ళు మీరే తేల్చుకోండి, యుద్ధాన్ని ఆపండి అనే మాటల దగ్గరే ఆగిపోయారు. లేదు సార్, వీళ్ళు పైనుంచి ఒక మాట, వెనక నుంచి ఇంకో బాట సార్. వీళ్ళది ఖచ్చితంగా చైనా పాకిస్తాన్ కి డబ్బు, పాకిస్తాన్ కి కావాల్సిన డ్రోన్స్ సార్. పాకిస్తాన్ కి డ్రోన్ కాదు కదా, ఒక పెన్ను తయారు చేసుకునే బుర్ర కూడా లేదండి. ఓకే సార్, పాకిస్తాన్ కి న్యూక్లియర్ వెపన్ ఇచ్చిందే చైనా సార్. పాకిస్తాన్ కి న్యూక్లియర్ మెటీరియల్ ఇచ్చిందే ఇరాన్ సార్. అసలు పాకిస్తాన్ కి ఏం తెలుసు? ఓకే. సొంతంగా తయారు చేసుకునే నైపుణ్యం లేదు. రెండోది మనకి ఇక్కడ దొరుకుతున్నటువంటి శకలాలు కూడా ఒక టర్కీ కానీ లేకపోతే ఈ చైనాకు సంబంధించినటువంటి చైనా మేడ్ ఇవే కనిపిస్తున్నాయి అక్కడ.
సార్ చైనా కూడా పాకిస్తాన్ కి నంబర్ 1 వెపన్స్ ఇవ్వలేదండి. చైనా కూడా పాకిస్తాన్ తో గేమ్ ప్లే చేసిందండి. ఏం గేమ్ ప్లే చేసింది? చైనాకి తెలుసు పాకిస్తాన్ కి నేను నంబర్ 1 వెపన్ ఇచ్చేస్తే పాకిస్తాన్ వాడు అమెరికాకి చాలా క్లోజ్, నా వెపన్ అమెరికా దగ్గర వెళ్ళిపోతుంది, అమెరికా వాడు రివర్స్ ఇంజనీరింగ్ చేసి నా వెపన్ కి కౌంటర్ ప్రొడక్షన్ చేస్తాడు అన్న క్లారిటీ చైనా దగ్గర ఉంది. ఓకే, అందుకే చైనా పాకిస్తాన్ కి, ఇప్పుడు మీరు చూడండి సార్, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా నుంచి వచ్చింది. అసలు మన ఒక్క మిజైల్ నేను వాళ్ళు ఆపగలిగారా సార్? లేదు. సో పాకిస్తాన్ ని చైనా కూడా మోసం చేసింది అని అర్థం చేసుకోలేని మూర్ఖత్వం ఉన్న దేశం సార్. ఓకే సార్, ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ కూడా అందుతోంది. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తత కంటిన్యూ అవుతోంది. జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ డ్రోన్ దాడులు జరుపుతోంది. సాంబా సెక్టార్లో పాక్ డ్రోన్లను భారత్ కూల్చేసింది. జమ్మూ కాశ్మీర్లో కరెంటు కూడా నిలిపివేశారు. యూరి, కుప్వారా, పూంచ్, నౌగాం సెక్టార్లలో పాక్ కాల్పులు కంటిన్యూ చేస్తోందని. రైట్, ఒక విషయం సార్, ఈ మధ్యకాలం కొన్ని తీసుకుంటే ఎగ్జాంపుల్గా బాలాకోట్ ఒకటి, రెండవది సర్జికల్ స్ట్రైక్స్ ఒకటి, మూడవది ఆపరేషన్ సింధూర్. వేటికవే ఎలా సక్సెస్ఫుల్గా మిషన్ కంప్లీట్ చేశాయంటే ఏం చెప్తారు? ఈ మూడు డిఫరెంట్ కదా సార్? సార్ మూడు డిఫరెంటే, మూడిటి ఆబ్జెక్టివ్స్ కూడా డిఫరెంట్ సార్. సర్జికల్ స్ట్రైక్ ఆబ్జెక్టివ్ వేరు, మనం చేసిన వేరే యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ వేరు, ఆపరేషన్ సింధూర్ వేరు సార్. మనము ఎల్ఓసి దాటకుండా పాకిస్తాన్ లో ఉన్న డీప్ సార్, బహావల్పూర్ 150 కిలోమీటర్లు డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ సార్. మనం పాకిస్తాన్ గుండె మీద దెబ్బ కొట్టాము, అయినా పాకిస్తాన్ ఏం చెయ్యలేకపోయింది సార్. అంటే ఒక టెర్రరిస్ట్ సంబంధించి వాళ్ళ పరివారం వాళ్ళకి సంబంధించి చనిపోతే మీ హై కమాండర్స్ ఆఫ్ ది పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి అంత్యక్రియలు అటెండ్ అయ్యారు అంటే మీరు యావత్ ప్రపంచానికి ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చేసారు. ఏంటంటే మేము టెర్రరిస్ట్ స్టేట్, మేము టెర్రరిస్ట్ ని తయారు చేస్తాము, మీకు కావాలా చెప్పండి ఇస్తాము. మరి పైకి మాత్రం మా దగ్గర టెర్రరిస్టుల ఎవరున్నారు, మా దగ్గర లేరని మా అంతర్జాతీయంగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సార్. హాఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్ ఆర్ యునైటెడ్ నేషన్స్ డిక్లేర్డ్ టెర్రరిస్ట్. మనం అనట్లేదు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటుంది దట్ దే ఆర్ టెర్రరిస్ట్. అండ్ సార్ మీకు ఒక క్వశ్చన్ నేను అడుగుతాను సార్. ఒసామా బిన్ లాదెన్ అమెరికా మీద 2001లో దాడి చేశాడు సార్. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద అమెరికా ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ 54 కంట్రీస్ తో కలిసి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది సార్. 10 సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ లాదెన్ పాకిస్తాన్ లో దొరికాడు. కరెక్ట్. అమెరికా పాకిస్తాన్ కి ఏం చేసింది సార్? ఏమీ చేయలేదు. ఫర్ ఎ సెకండ్ ఊహించండి సార్, అదే ఒసామా బిన్ లాదెన్ ఇండియాలో దొరుకుంటే ఖచ్చితంగా ఇండియా మీద అటాక్ చేశారు. కరెక్ట్ సార్, చాలా అద్భుతమైనటువంటి పాయింట్ రేజ్ చేశారు. పాకిస్తాన్లోనే ఒసామా బిన్ లాడెన్ చంపితే పాకిస్తాన్ మా దగ్గర ఎవరూ లేరని చెబుతున్న పాకిస్తాన్ దగ్గరే దొరికితే పాకిస్తాన్తో అమెరికా స్నేహం ఏంటి అర్థం కాదు సార్. పాకిస్తాన్, సౌదీ అరేబియా, అమెరికా ముగ్గురు కలిసి కన్న ముద్దు బిడ్డయే టెర్రరిజం. ఓకే, వీళ్ళు ముగ్గురు కలిసి ఆఫ్ఘనిస్తాన్ లో రష్యా ఎంటర్ అయినప్పుడు రష్యాని ఢీగొట్టడానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి యువతల్ని పాకిస్తాన్ తీసుకొచ్చి అమెరికా ఆయుధాలు ఇచ్చింది, పాకిస్తాన్ ట్రైనింగ్ ఇచ్చింది. సౌదీ అరేబియా నుంచి పెద్ద పెద్ద ప్రీస్ట్లు వచ్చి వాళ్ళకి ఐడియాలజికల్ మైండ్ ని బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మీద పంపించి రష్యాని ఓడించింది వీళ్ళు ముగ్గురు కలిసి. అక్కడ క్యాంపెయిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 84-85 వరకు రష్యా ఓడిపోయిందన్న క్లారిటీ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ భారత్ వైపు తిప్పింది వీళ్ళు ముగ్గురు కలిసి. నేను అదే చెప్తాను, పాకిస్తాన్ ఈజ్ నాట్ ది ఓన్లీ ఎనిమీ. ఇక్కడ అమెరికా కూడా టు బి బ్లేమ్డ్, ఇక్కడ సౌదీ అరేబియా ఆల్సో టు బి బ్లేమ్డ్ అనే చెప్తున్నాను సార్. రైట్, ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. పబ్లిక్, భారతీయులు ఈ యుద్ధ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి సార్? ఇప్పుడు చండీగఢ్ లో, అంబాలాలో ఎయిర్ సైరన్స్ జరిగాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్ దాడులు సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే సీమితంగా ఉంది. కాకపోతే ఇన్ ఫ్యూచర్ దే కెన్ స్ట్రైక్ డీప్. బాంబే గానీ, ఢిల్లీ గానీ, బెంగళూరు గానీ, హైదరాబాద్ ఎక్కడైనా స్ట్రైక్ చేయొచ్చు. సో మనము ఈ సైరన్లు విన్న వెంటనే
మనం మన ఇళ్లలోనే ఉండాలి. ఓకే. కిటికీలు తలుపులన్నీ గట్టిగా మూసివేయాలి. ఎవ్వరు పిల్లలు గాని పెద్దలు గాని బాల్కనీలో వెళ్ళి ఫోటోలు తీయడం గాని వీడియోలు తీయడం గాని చేయకూడదు. కరెక్ట్. ఒకవేళ మీకు బ్లాక్ అవుట్స్ జరిగితే గనక ఖచ్చితంగా బ్లాక్ అవుట్స్ ని పాటించాలి. మన దగ్గర ఇన్వర్టర్ ఉందని చెప్పేసి ఇన్వర్టర్ ఆన్ చేసుకొని నా దగ్గర లైట్ ఉందని చూపించకూడదు. బ్లాక్ అవుట్ ఎందుకు చేస్తారంటే ఎనిమీ విమానము ఒక పర్టికులర్ ఏరియా మీద నుంచి వెళ్తున్నప్పుడు కానీ ఆ ఏరియా మీద దాడి చేయబోతుంది అని అనుమానం ఉన్నప్పుడు ఆ ఏరియాలో విద్యుత్ సరఫరాని కట్ చేస్తారు. సో దట్ ఆ ఎనిమి ఏమనుకుంటారంటే ఇంకా నేను అనుకున్న టార్గెట్ రాలేదేమో, అంతా చీకటిగా ఉంది, ఇది బహుశా ఇంకా జంగలేమో, నా టార్గెట్ ఇంకా దూరం ఉందేమో అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని మన ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికలన్నిటినీ చాలా సీరియస్ గా పాటించాలి. ఒకవేళ మనమున్న ప్రాంతాల్లో ఒకవేళ బాంబు దాడి జరిగితే గనక ఖచ్చితంగా సివిల్ సొసైటీ వాళ్ళు అందరూ అక్కడ జరిగిన ప్రాణ నష్టం కానీ అక్కడ జరిగిన ఎవరికైనా దెబ్బలు తగిలితే గానీ వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడంలో, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడంలో, ఫైర్ ఫైటింగ్ ఏమన్నా అగ్ని ప్రమాదం ఏమన్నా జరిగితే ఆ ఫైర్ ఫైటింగ్ ఆర్పడంలో, ఫైర్ టెండర్స్ ని పిలవడంలో, పోలీసు కానీ హోంగార్డ్ కానీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడంలో మనం అందరము ఐకమత్యమై ఈ యుద్ధాన్ని పోరాడాలి. మన సైనికుడు యుద్ధ రంగంలో పోరాడుతున్నాడు. మనము మన ఇంటి దగ్గర మన వీధిలో పోరాడాలి. ఏ విధంగానైతే ఒక సైనికుడు డిసిప్లిన్ గా ఫైట్ చేస్తున్నాడో అదే డిసిప్లిన్ గా మనం అందరము ఉండాల్సిన అవసరం ఉంది సార్.